ఒంటె పాలతో అయితే శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. ఒంటె పాలను తెల్ల బంగారం అంటారు. ఎందుకంటారో ముందు చెప్తాను. కచ్చి ప్రాంతానికి చెందిన ఒంటెలు సాధారణ పశువుల్లాగా ఒకే రకమైన గడ్డిని తినవు. వివిధ రకాల అడవి మొక్కలే ఒంటెల ఆహారం. ఆ ఆహారమే వాటి పాలలోని విటమిన్లు, పోషకాలు నిర్ణయిస్తుంది. ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో 3 నుంచి 5 వరకు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఒంటె పాల pH విలువ 6.2 నుంచి 6.5 మధ్యలో ఉంటుంది. ఇది ఆవు పాల కంటే కాస్త తక్కువ. దీనివల్ల కడుపుపై భారం తగ్గుతుంది. ఆవు, గేదె పాలలో ఉండే బీటా లాక్టోగ్లోబులిన్ అనే ప్రోటీన్ చాలా మందిలో అలర్జీని కలిగిస్తుంది. తల్లి పాలలో ఇది ఉండదు. ఒంటె పాల ప్రోటీన్ నిర్మాణం తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఒంటె పాలు చాలా త్వరగా అరుగుతాయి. గేదె, ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో కొవ్వు శాతం తక్కువ. కానీ విటమిన్ B1, B2, సి, B12, జింక్, కాల్షియం తగినంతగా ఉంటుంది. ఈ పాలలోని న్యూట్రియంట్స్ ఎముకల బలం, మజిల్ పవర్స్, నర్వ్ బ్యాలెన్స్ కు హెల్ప్ అవుతుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వారికి ఇది ఉపయోగకరం. అదనంగా ఒంటె పాలలోని కొన్ని ప్రోటీన్ లక్షణాలు మధుమేహంలో శరీరం ఇన్సులిన్ కు స్పందించే విధానాన్ని మెరుగుపరిచిన పాత్ర పోషిస్తాయి. అందుకే ఒంటె పాలను తెల్ల బంగారం అని అంటారు.